అమ్మదే ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీ 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 బాలా త్రిపుర సుందరి శ్రీ విద్యాపీఠమునందు జరుగు నిత్య శ్రీ 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 బాలా త్రిపుర శ్రీ విద్యాపీఠము దసరా మహోత్సవం సందర్భంగా 3వ తారీఖు గురువారము పుష్ప అర్చన కలదు. పుష్పము యొక్క విశిష్టత నవ్వుతూ నవ్వించే స్థితిని చేస్తుంది. పువ్వు ఎక్కడ ఉంటుందో ముళ్ళు కూడా అక్కడే ఉంటుంది. మన దృష్టి దేని మీద ఉందో మనం గమనించుకుంటూ ఉండాలి. నిరామయంగా నిశ్చితంగా ఉండాలి. కొన్ని క్షణాలు ఆ విధంగా మనం పుష్పార్చనలో ఉండగలిగితే గురువు, భగవంతుడు, మనము 3 కూడా ఒక్కటే అయిపోతాం. మనము పుష్పార్చన వల్ల కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. కానీ కోరికలు అనేవి మొట్టమొదటి స్పష్టంగా ఉండాలి. కోరిక తీర్చుకునే విధానంలో సొరకాయ కావాలి అనుకుని మెడికల్ షాప్కి వెళ్ళి అడిగితే కుదరదు. ఆ విధంగా ఇంట్లో చేసే దేవతార్చనల కన్నా పీఠంలో చేసేటువంటివి, దేవాలయాల్లో చేసేటువంటివి త్వరగా మనకి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి లక్ష్య అంటే లక్ష్యము అని, లక్ష్మితో కూడినటువంటి పుష్పార్చన, పుష్పముల యొక్క కుండలీకరణము అంటే చాలా పుష్పములు ఎప్పుడైతే కలుస్తాయో కుండలీకరణం జరుగుతుంది. పుష్పము నవ్వుతూ నవ్వించేటువంటి స్థితిని చెబుతుంది. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అటువంటి పుష్పములని అర్చించినా, దర్శించినా, ఆ రంగురంగుల్ని చూసినా కుండలిని శక్తి కలిగి వెంటనే కోరికలు తీరుతాయి. అటువంటి పుష్పార్చన జరుగుతున్న సమయంలో మనసు పుష్పంలా పరిమళించేటువంటి వాళ్ళు, సౌగంధం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా పుష్పార్చనలో పాల్గొని సకల విధమైన శుభాల్ని పొందగలరని, బాలాత్రి యొక్క కరుణకి, కృపకి పాత్రులు కాగలరని, గురుచేతనత్వంలో ఆనంద అమృత తాండవం చేయగలరని, బాలాత్రి యొక్క నామ జపము యొక్క రసముని ఆస్వాదించగలరని, ఆ యొక్క అమ్మవారి పాదసేవనానికి పరితపించగలరని ప్రార్థన. జై బాలాత్రి మాతాకి జై. నాథ ప్రబోధిని శ్రియం దేవీ మహోపయే శ్రీర్మా దేవీ చిషతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం విమోహపయే శ్రియం